Hello guys, welcome to Movie Freaks. Guys, today is April 10th. సో 5 మూవీస్ రిలీజ్ అవడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ మూవీ నేను చూడడం అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ. సో 6 o'clock షో వేయలేదు, బట్ 8:30 షోకి వేశారు. గాయస్, మూవీ మాత్రం తలా ఈజ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదిక్ రవిచంద్రన్ అంట, లైక్ అతను అజిత్ ఫ్యాను. మూవీ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. 8:30 షోకి వెళ్ళాను పొద్దున విత్ సెలబ్రేషన్స్ విత్ ఫ్యాన్స్, FDFA షో. అమేజింగ్ ఉంది. ఎందుకంటే లైక్ స్టోరీ ఏం లేదు, బట్ మెయిన్ మూవీ వచ్చేసి కంప్లీట్గా తలా ఫ్యాన్స్ మొత్తం ఊచకోత. ఎందుకంటే గూస్ బంప్స్, ఎందుకంటే తలా వింటేజ్ తలా ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద థింగ్ ఐ కెన్ సే. ఎందుకంటే మస్ట్ వాచ్ ఫర్ తలా ఫ్యాన్స్. అండ్ అందరూ కూడా లైక్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే సినిమా చూడవచ్చు. ఇంకా కమింగ్ టు ప్లాట్ విషయానికి వచ్చేస్తే, వన్ మ్యాన్ షో తలా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తలా 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 అజిత్ గారే. ఎందుకంటే ఏకే అని పిలిచడం కానీ సినిమాలో చాలా చాలా ఎంటర్టైనింగ్ కామెంట్స్ ఉన్నాయి. మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ అనమాట, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్. సో వాళ్ళ కొడుకుని ఎలా కాపాడుకుంటాను అనేది స్టోరీ అంతే. సో వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. సో ఆ మధ్యలో వచ్చే సాంగ్స్ కానీ BGM కానీ అండ్ త్రిష కానీ లైక్ కంప్లీట్గా లైక్ వింటేజ్ తలా గారు ఈజ్ బ్యాక్ అండ్ స్మాష్డ్ ద థియేటర్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే లైక్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకోటి చెప్పుకోదగ్గ విషయానికి వచ్చేసి కామెడీ, మెయిన్ సునీల్ గారు కామెడీ కానీ, అండ్ ఇంకోటి ఎవరు అర్జున్ దాస్ కానీ. అర్జున్ దాస్ గారు అయితే కీ రోల్ ప్లే చేస్తారు. దీనిలో స్టెప్పులు వేస్తారు, సాంగ్స్ డ్యాన్స్ చేస్తారు. అమేజింగ్ ఉంది. మెయిన్ థింగ్ వచ్చేసి హైలైట్ ఆఫ్ ద మూవీ అయితే అజిత్ గారే, వన్ మ్యాన్ షో. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసాడు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా లైక్ అజిత్ గారు ఓల్డ్ సాంగ్స్ కానీ అండ్ స్టెప్స్ కానీ అండ్ జీ ప్రకాష్ మ్యూజిక్ మాత్రం ఫెంటాస్టిక్. సో ఓవరాల్గా అయితే గైస్, మూవీ మాత్రం మస్ట్ వాచ్, వన్ టైం వాచ్. అండ్ ఎంటర్టైన్మెంట్ కొడుకునే వాళ్ళకైతే ఫుల్, ఫ్యాన్స్కి అయితే పూనకాలే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద అదర్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ ఇంకా యాక్టర్ విషయానికి వచ్చేస్తే త్రిష గారు అయితే బ్రహ్మాండంగా చేశారు. ఆల్రెడీ రీసెంట్గా విడమ ఐర్చి కూడా రిలీజ్ అయింది. ఎందుకో త్రిష గారిని పెట్టుకుంటున్నారు కంటిన్యూస్గా, బట్ వాళ్ళిద్దరికి అలా మ్యాచ్ అయింది అనుకుంటా. ఇంకోటి సెకండ్ హాఫ్లో అయితే సిమ్రాన్ గారు వస్తారు క్యామియో రోల్గా. అది కూడా సూపర్ హైలైట్ ఆఫ్ ద మూవీ, ఫుల్ విజిల్సే. చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, బిగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. మెయిన్ అయితే లైక్ విలన్గా అర్జున్ దాస్ గారు మాత్రం ఇచ్చి పడేశారు కంపల్సరీ. అండ్ సునీల్ గారు కానీ, అండ్ కమింగ్ టు అదర్ రోల్స్కి వచ్చేస్తే ప్రభు గారు కానీ, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎవరు తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు. బట్ తలా నెయిల్డ్ ద షో, దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం హైలైట్ ఉంది. బట్ ఓల్డ్ మూవీలో లైక్ అజిత్ కుమార్, ఇతను ఏమంటాము, అతని పేరు ఏం పేరు, లైక్ లాస్ట్ మూవీ అనిరుద్ధ్ కంటే అనిరుద్ధ్ అంత ఇవ్వలేకపోయినా, బట్ సీన్స్ దగ్గర బాగా ఇచ్చాడు. ఇంకా బాగా ఇచ్చి ఉండొచ్చు అనిపించింది బ్యాక్గ్రౌండ్ అయితే. ఎందుకంటే సాంగ్స్ మనకు అంత క్యాచీగా లేవు. చూడడానికి అయితే బాగుంది కానీ, బట్ వినడానికి అంత క్యాచీగా లేకపోవడం జరిగింది. ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఫన్ టు వాచ్ ఫర్ దిస్ వీకెండ్. నాకు తెలిసి 5 మూవీస్లో ఇదే టాప్ అనుకుంటున్నా. జాక్ మూవీ మీకు 7-8 లోపల వచ్చేస్తుంది. కంప్లీట్గా నాకు తెలిసి అయితే ఫన్ టు వాచ్. అండ్ అజిత్ గారిని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఫెంటాస్టిక్ మూవీ గైస్. నా రివ్యూ అయితే 5 out of 5, 3.2 అనుకుంటున్నా, 3.2 ఇస్తున్నా. సో మీరేమనుకుంటున్నారు? లైక్ ఆల్రెడీ మూవీ ఎవరైనా చూసింటే, నేను తమిళలో చూసాను. ఎందుకంటే తెలుగు షోస్ చాలా తక్కువ ఉన్నాయి. సంధ్యలో 8:30 ఫ్యాన్ షో వేయడం జరిగింది. సో దానికనే వెళ్ళాను. సో ఫెంటాస్టిక్ ఉంది గైస్. మీరేమనుకుంటున్నారో, లైక్ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా బాగా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్.